ప్రియులారా, నేటి దినాలలో మనుషులు వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన స్థలాలకి ఆకర్షితులవుతున్నారు. వ్యర్థమైన స్థలాలు, వ్యర్థమైన పనులు, వ్యర్థమైన మాటలు. ప్రియులారా, దేవుని రాకడ అతి సమీపముగా ఉన్నప్పటికీ దేవుని భయము కొందరిలో లేదు మిత్రమా. దేవుని యొక్క రాకడ గురించి ఆలోచన లేదు. కరువులే, భయంకరమైన పరిస్థితులే. రాత్రి ఉన్నవాడు ఉదయానికి ఉండలేదు, ఉదయానికి ఉన్నవాడు రాత్రి ఉండలేదు. అయ్యో, నా ఆత్మీయ స్థితి ఎలాగుంది, నా పరిశుద్ధత ఎలాగుంది, నా భక్తి ఎలాగుంది, నా విశ్వాసం ఎలాగుంది, నా కుటుంబం ఎలాగున్నారు, నా బిడ్డలు ఎలాగున్నారు అనే ఆలోచన ఉందా? ఇది ఇక్కడ అబ్రహాము దేవునితో సహవాసం చేశాడు. ఎవరితో సహవాసం చేశాడండి? దేవునితో సహవాసం చేశాడు. కాబట్టి దేవునితో సహవాసం చేస్తే దేవుడు నీకు నెమ్మదిస్తాడు. బిడ్డలారా, నీ కుటుంబంలో శాంతి ఇస్తాడు, నీ కుటుంబంలో నెమ్మదిస్తాడు, నీ కుటుంబంలో సంతోషం ఇస్తాడు, నీ కుటుంబంలో ఆశీర్వాదం